సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మీరు కూడా మా డబ్బు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానన్నారు సార్. కొంచెం టైం ఇస్తే మీ ప్రామిస్ మీరు నిలబెట్టుకుంటే మా ప్రామిస్ మేము నిలబెట్టుకుంటాం. ఇట్స్ ఓకే, ఎలాగైనా మీ డబ్బు మీకు ఇస్తాను. 10 రోజుల్లో ఇచ్చేయాలి. కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ గారి ఇంటిని ఆస్తులను వేలం వేయడం జరుగుతుంది. జెంటిల్మెన్, ఆక్షన్ బిగిన్స్ నౌ. బ్యాంకు వారి పాట 20 కోట్లు, 22 కోట్లు. సాగర్ గారి పాట 22 కోట్లు. 24 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు. శ్రీరామ్ గారి పాట 30 కోట్లు, 35 కోట్లు. మంగరాజు గారి పాట 35 కోట్లు, 38 కోట్లు. చంద్రమౌళి గారి పాట 38 కోట్లు. చంద్రమౌళి గారి పాట 38 కోట్లు ఒకటోసారి, 38 కోట్లు రెండోసారి. 40 crores. Yes, 40 crores. నవీన్ గారి పాట 40 కోట్లు, 40 కోట్లు ఒకటోసారి, 40 కోట్లు రెండోసారి, 40 కోట్లు మూడోసారి. ఆక్షన్ ఈజ్ ఓవర్. మార్నింగ్ బాస్. రండి. आइए साहब, आइए. రండి. अंदर आइए मैडम साहब. రండి మేడం. సలీం, మీకేం ఇబ్బంది లేదు కదా? సాబ్, ఇట్లాంటి చిన్న ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది సాబ్, మాకేం ఇబ్బంది? అయినా ఇల్లు ఇచ్చింది మీరే సార్. సాబ్, అడవిలోకి వెళ్ళిన రాముడు రాముడే సాబ్, అజ్ఞాతంలో ఉన్న పాండవులు రాజులే సాబ్. సాబ్,
బురాదిన్ సబ్కు ఆతా సాబ్, లేకిన్ బురాదిన్ చాలా రోజులు ఉండదు సాబ్. ఇట్లాంటి చిన్న ఇంటికి రావడం మీ దురదృష్టమే సాబ్. కానీ ఈ సేవకుడి ఇంటికి రావడం మా అదృష్టం సాబ్. సలీం, నువ్వు రామాయణం మహాభారతం గురించి మాట్లాడుతున్నావా? నేను అసలైన ముసల్మాని మేము సాబ్. ఎదుటి వారి మతాన్ని, మనుషుల్ని గౌరవించడం మా లక్షణం మేము సాబ్. ఇది ఎక్కడ పెట్టాలి? ఇద్దరు లగాయ్యే మేము సాబ్. ఇక్కడ. అవునమ్మా, రాముడైనా రహీమైనా దేవుడు ఒక్కడే. ప్రతి మతం చెప్పేది సాటి మనిషిని ప్రేమించమని. అక్కడ పెట్టండి అమ్మా. నమస్కారం. రామ్ గారు రాలేదా? ఆయన రాలేదు. వచ్చి ఉంటే బాగుండేది. సర్లే అమ్మా. స్వామి, ఈసారి నీ కళ్యాణానికి బంగారు కిరీటం చేద్దామనుకున్నాను. కానీ ఏ జన్మలో ఏ పాపం చేశానో మా పరిస్థితి ఇలా తారుమారు చేశావు. దయచేసి మమ్మల్ని క్షమించి కాపాడు తండ్రి. అమ్మా, మీరు పంపిన నాగాభరణం వచ్చింది. మీరు రామ్ గారు వచ్చి స్వయంగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. నాగాభరణమా? ఈ అలంకారం స్వామివారికి ఎంతో బాగుంది. మీకంతా శుభమే జరుగుతుందమ్మా. ఆ స్వామివారు మీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు. ఎవరు పంపించుంటారు? అది నా పేరుతో. నేనే పంపించాను. దేవ్, నువ్వా? అవును, నేనే. నువ్విచ్చిన మాటను తప్పితే నువ్వు ఓర్చుకోగలవేమో, బట్ నేను సహించలేను. అందుకే కావాలంటే వచ్చే ఏడాదికి ఈ గుడి మొత్తం బంగారం పోత పోయిస్తానని మొక్కుకో. నేను వేయిస్తా. నీ కోసం నేను వేయిస్తా. కమా శిల్ప, మొక్కుకో. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఎనీవేస్, ఎలా ఉన్నావు? ఇదేం ప్రశ్న? ఎలా ఉంటావు? కాంప్రమైజ్ అవ్వలేక, అవ్వకుండా ఉండలేక. అయినో, నాకు తెలుసు. నువ్వెలా ఉన్నావు? ఇది చిన్న ప్రశ్న. నేను ఎలా ఉంటానో నీకు తెలీదా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ బాగానే ఉండుంటుంది. అక్కడ అంటే నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇలా చస్తూ బతుకుతున్నాను. యూనో, ఆ రోజు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ ఇప్పుడు 500 కోట్లున్నాయి.
ఎలా సంపాదించానో తెలుసా? ఎలాగైనా సంపాదించాలి అని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరిగాను. ఆ ప్రయాణంలో అలసిపోయేవాణ్ణి. ఆ సమయంలో నువ్వు నా కళ్ళ ముందు కనిపించి, దేవ్ కమాన్ ట్రై, నువ్వు గెలుస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసేదాన్ని. అంతే, ఆ అలసటంతా మర్చిపోయి అడుగు వేసుకుంటూ వచ్చాను. అలా అడుగులేస్తూ 500 కోట్లు సంపాదించాను. కానీ నువ్వు లేని ఈ డబ్బు నాకు చెత్త కాయతలతో సమానం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎస్, నేనిప్పుడు ఇంకో వ్యక్తికి భార్యని. అది బలవంత పెళ్లి. తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళవదు. కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన భార్యాభర్తలు అవరు. మనసులు కలవాలి. నీ పెళ్లి ఒక మనిషితో కాదు, అతని ఆస్తితో జరిగింది. అలా అనుకుంటే ఇప్పుడు నా దగ్గర అతని కంటే ఎక్కువ ఆస్తుంది. సో నువ్వు నా దానివి. ఓకే? నో, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి పెళ్ళయ్యాక తాళి కట్టినవాడే ఆడదానికి భర్త. రామ్ నా భర్త. నా శ్వాసలోను, నా గుండె చప్పుడులోను అతనే నిండున్నాడు, నువ్వు కాదు. దయచేసి నన్ను మర్చిపో. మర్చిపోవడమా? ఇంపాసిబుల్. నేను నిన్ను మర్చిపోవడం అనేది అస్సలు జరగదు. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోవాలనుకుంటే జరగనివ్వను. అర్థమైందా? డోంట్ బి క్రేజీ. నువ్వు నన్ను చేరటం కూడా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. శిల్ప, 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 నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవా? సారీ సార్, కొన్ని ఫార్మాలిటీస్ తప్పవు. లైఫ్లో అన్నిటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్కి ఏ రూల్స్ లేవు. ఎవరికి తోచినట్టు వాళ్ళు బతికేస్తుంటారు. అంటే అంతే కదా. రామ్ ఆ కంపెనీ పెట్టినప్పటి నుండి మీ ఇద్దరూ నాకు తెలుసు. అప్పట్లో నువ్వేంటో, అతని దగ్గరికి వచ్చాక నీ లైఫ్ ఎలా మారిందో నాకు బాగా తెలుసు. వాట్ యు మీన్? వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాడిని. మీకెప్పటి నుంచో నేను తెలిసిన వాడిని. ఆ తనుతో నేను అడుగుతున్నాను, రాముకు నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఇది కరెక్టేనా? షట్ అప్. మీ లిమిట్స్ లో మీరుంటే మర్యాదగా ఉంటుంది. ఏజ్ అడ్వాంటేజ్ గా తీసుకుని మీ రేంజ్ ఎక్సీడ్ అవ్వద్దు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఎందుకో మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నాకు కావాల్సిన ఒక ముఖ్యమైనది ఆ రామ్ గఢ్ దగ్గర ఉంది. అది తీసుకునేంత వరకు నేను వదలను. అప్పుడే ఏమైంది? అసలు కదా ముందుంది. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. వస్తా. హలో సార్. రామ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. నా లోన్ సంగతి? రామ్, మీ కంపెనీ డిపాజిట్స్ అకౌంట్స్ మా బ్యాంకులో పెట్టమని మీ ఆఫీస్లో అపాయింట్మెంట్ కోసం గంటల కొద్దీ వెయిట్ చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. అదంతా ఫ్లాష్ బ్యాక్ సార్. అలాంటి మీరు ఇప్పుడు లోన్ అప్లై చేయడానికి వస్తే నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నాను. సారీ, ఈ బ్యాంక్ నాది కాదు. నేను ఎంప్లాయీని మాత్రమే. సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ పాలసీలు ఒప్పుకోవు. నా మీద నమ్మకం లేదు సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఇచ్చే అధికారం నాకు లేదే. రామ్, ఈ హెల్ప్ నేను చేయలేకపోయినా నీ వెల్ విషర్గా ఇంకో హెల్ప్ చేయగలను. ఇప్పుడే నవీన్ వచ్చేళ్ళాడు. అతనితో నేను మాట్లాడాను. ఎందుకు అతను నీ మీద పగబట్టాడు. నీకు ఏదో ఆపద తలపెడతాడని అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఓకే సార్. ఆటో. ఎవరు?
బ్యూటిఫుల్. అనుభవించు రాజా, అనుభవించు. రోడ్డు మీద అడుక్కు తింటుంటే రెండవని చేరదీశాను, నమ్మాను, పార్ట్నర్ది చేశాను. నువ్వు నా భార్యతో చీప్ గా బిహేవ్ చేసిన ఇలాంటి లోఫర్ని ఎందుకు నమ్మానా అని నన్ను నేనే తిట్టుకున్నాను. నా మీద అటాక్ చేసి ఆ టెండర్ కొట్టేసినప్పుడు బిజినెస్ లో పోటీ పడుతున్నావు అనుకున్నాను. పోటీకి నేను ఎప్పుడు రెడీ. మళ్ళీ ఈ రోజు మనుషుల్ని పెట్టి నన్ను చంపించాలని చూశాను. అది పోటీ కాదు, శత్రుత్వం. శత్రుత్వాన్ని నేను సహించను. చెప్పేది 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 విను. అఫ్ కోర్స్ నేను దొంగనా కొడుకునే. విశ్వాసం అంటే నాకు తెలీదు. ఐ డోంట్ నో. నాకు డబ్బు అంటే ఇష్టం. ఐ లవ్ మనీ. అందుకోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. అవును, అమ్ముడు పోయాను. కానీ నీ మీద అటాక్ చేయించింది మాత్రం నేను కాదు, పైన ఒకడున్నాడు. ఎవరు? దేవ్. దేవ్? వాడెవడు? యూకే నుంచి వచ్చాడు. మల్టీ మిలియనర్, బిజినెస్ మ్యాగ్నెట్. వాడికి నీకు మధ్య ఏముందో నాకు తెలీదు. ఇదంతా చేయిస్తుంది వాడు. నీకు దమ్ముంటే వెళ్ళి వాడిని అడుగు. నాకు అతను ఎవరో తెలియాలి. నేను అతన్ని కలవాలి. ఏదో ఒకటి చేయండి. ఓకే, ఉంటాను. ఏమైందండి? దేవ్. ఈ దేవ్ ఎవరు? అతనికి నా మీద ఎందుకంత పని? నాకేం అర్థం కావట్లేదు. నన్ను దెబ్బతీసింది ఆ నవీన్ రావు కాదు. వాడి వెనుకున్న అసలు వ్యక్తి దేవ్ అంట. నాశనం చేస్తాను శిల్ప, నాశనం చేస్తాను శిల్ప, నాశనం చేస్తాను శిల్ప. నేనైతే ఎప్పుడు అలాంటి పేరు వినలేదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. మరి అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేనెప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. నాకు శత్రువులు ఎవరుంటారు? హూ ఇస్ దిస్ దేవ్? వై ఇస్ హి బిహైండ్ మీ? శిల్ప, శిల్ప, శిల్ప ఎక్కడున్నావమ్మా? హలో, నువ్వేంట్రా ఇక్కడ? నేనే ఇక్కడ, ఇక్కడే నేను. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉన్నారు. నీ ఫేస్ చూస్తుంటే సత్యం కంప్యూటర్స్ లో షేర్స్ పడిపోయినట్టుగా కనిపిస్తుంది తెలుసా? ఇక్కడ నీకేం పనిరా? ఇప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేనున్నా. నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏయ్, ఇది నా కూతురిల్లు. దాని జీవితంలోకి రానివ్వలేదని దాని ఇంట్లోకి వచ్చేస్తావా? గెట్ అవుట్, గెట్ అవుట్. ఐఎమ్ సారీ, నువ్వు ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నావు. ఫ్లాష్ న్యూస్ తెలీదా? నన్ను కాదని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసిన నీ అల్లుడు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు. రోడ్డు మీద ఉండాల్సిందే నువ్వు. అసలు ఈ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యావురా? ఈ కోట ఎక్కడిది? ఎక్కడైనా కంపెనీలు అద్దెకి తెచ్చుకున్నావా? అద్దెకి తెచ్చుకోవడం, గ్యాంబ్లింగ్ చేయడం, అనుకున్నది సాధించలేకపోవడం
నా రక్తంలోనే లేదు మిస్టర్ చక్రపాణి. వద్దు, నాతో పెట్టుకోవద్దు. అడుగు వేస్తే 500 రూపాయల నోటు, చెయ్యి కదిపితే 1000 రూపాయల నోటు. దట్ ఈస్ చక్రపాణి స్టైల్. నేను కావాలనుకున్నది ఆగదు, వద్దు అనుకున్నది జరగదు. ముందు మర్యాదగా వెళ్ళిపో. పో. నేను అనాల్సిన మాట నువ్వంటున్నావు. ఎనీవేస్, నేను గెటౌట్ చెప్పే ముందు నీకు కొన్ని నిజాలు చెప్పాలి మిస్టర్ చక్రపాణి. ఏంటా నిజం అని ఆలోచిస్తున్నావా? గుర్తుకు రావట్లేదా? ఈ డబ్బు డాబు సూటు బూటు నా దగ్గర లేవని నా ప్రేమనే చంపేశావు. కానీ ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. నీ కూతురికి డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేశావు. ఇప్పుడు వాడు ఆ డబ్బునే పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద. ఓకే, నీ కూతురికి విడాకులు ఇప్పించి ఇప్పుడు నాతో పెళ్లి చేస్తావా? ఓకే అని చెప్తే మిస్టర్ చక్రపాణి, నీలాంటి వాళ్ళని గంటకి 1000 సార్లు కొంటాను నేను. ఏయ్, అసలు ఏ మోసం చేసి నా అల్లుడిని రోడ్డు పాలు చేశావు? ఏ అన్న చూసుకుని ఇల్లు కొన్నావు? నా కూతుర్ని అల్లుడిని ఏం చేశావో చెప్పు, లేకపోతే ఇప్పుడే పోలీసులు పిలిచి. హలో, పోలీసులు నువ్వు పిలిస్తే రారు, నేను చిటికేస్తే వస్తారు. కావాలంటే హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టించనా? నువ్వు పిలిపించిన పోలీసులతోనే నా ఇంటికొచ్చి నా మీదే దాడి చేశావని వాళ్ళతో నిన్నే అరెస్ట్ చేయిస్తాను. యు నో దట్? ఈ రోజు నాకు నమ్మకం కుదిరింది. నా నిర్ణయం తప్పు కాదు. నువ్వు సరైన వాడివి కాదు. అప్పుడు వెధవే, ఇప్పుడు వెధవే. తల్లిదండ్రులు భగవంతుడికి మారు రూపాలురా. పిల్లల జీవితాలు నిర్ణయిస్తారు. నా కూతురి నుదుటి మీద నేను రాసిన రాతలో నువ్వు లేవు, ఉండవు కూడా. మామా, ఎలాగైనా సరే, ఎప్పటికైనా సరే నేను నీ అల్లుడినై తీరతాను. ఇది నా నుదుటి మీద నేను రాసుకున్న రాత. గుర్తుంచుకో, తిరుగులేదు. వాడికి అంత కెపాసిటీ లేదు. ఎలా ఎలా చేస్తున్నాడు? ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్. మిమ్మల్ని నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. భయమేస్తుంది. మీరు చాలా మంచివారు. మీకెప్పుడు చెడు జరగదు. ఫర్గెట్ ఇట్. మీరు ఇక్కడికి వచ్చినట్టు కూడా ఆయనకి తెలియకూడదు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ, హర్ట్ అవుతారు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఆయన తిరిగి అంతా సాధిస్తారు. దేవి విషయం రాముకి తెలుసా? తెలీదు, తెలియకూడదు. నన్ను ఇంతగా ప్రేమించే ఆయనకి నేను పెళ్లికి ముందు ఇంకో వ్యక్తిని ప్రేమించానని తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. అందులోనూ దేవ్ నన్ను సాధించడానికే ఇదంతా చేస్తున్నాడని తెలిస్తే అమ్మ వద్దు. డాడీ, మిమ్మల్ని ఆయన ఇక్కడ చూస్తే తట్టుకోలేరు. ప్లీజ్ వెళ్ళిపోండి డాడీ. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు అని నేను చెప్పాను. ఇక్కడుంటే బాగోదు, వెళ్ళిపోండి డాడీ అని నువ్వు చెప్తున్నావు. వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ నా దీవెనలు నీకుంటాయమ్మా. నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతున్నానమ్మా. వెళ్ళొస్తానమ్మా. శిల్ప, ఏమండి, ఎప్పుడు వచ్చారు? స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. శిల్ప, మన పెళ్ళి నీకు ఇష్టం లేకుండా జరిగిందా? నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు? మన మధ్య అంతరహస్యం. నువ్వు పెళ్ళైన తర్వాత మూడీగా ఉంటే పేరెంట్స్కి దూరంగా ఉండటం వల్ల అలా ఉన్నావు అనుకున్నాను. నా ఇంట్లో నువ్వు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావేమో అనుకున్నాను. కానీ నీ మనసులో నన్ను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావని ఊహించలేదు. ప్లీజ్ అలా మాట్లాడొద్దు. గతంలో ఏం జరిగిందో
నాకు అనవసరం. అది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. కానీ ప్రస్తుతం నాకు తెలిసింది ఒక్కటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ భార్య నేనందుకు గర్వపడుతున్నాను. ఐ రియల్లీ లవ్ యూ. నన్ను నమ్మండి ప్లీజ్. అప్పట్లో మీకు నిజం చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. మీరు నన్ను తిడతారని కాదు, హర్ట్ అవుతారని. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. శిల్ప, చాలా డేంజర్ స్టేజ్లో ఉంది. ఇప్పుడే రిపోర్ట్ చూశాను. చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్టు అనుమానంగా ఉంది. అశ్రద్ధ చేసినట్టున్నారు. స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తాను. ఓ ఐఎమ్ సారీ. కంగారు పడకండి. ఈ రిపోర్ట్స్ వేరే పేషెంట్వి. ఫోన్లో మాట్లాడుతున్నాను. శిల్పకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఈ మందులు వాడమ్మా. రెగ్యులర్ గా చెకప్ రండి. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఇప్పటి నుంచి మన ప్రపంచం కొత్తగా మారుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. ఈ దే వివరణ అనేది ప్రూవ్ చేశాడు. ఈ దే వివరణ అనేది ప్రూవ్ చేశాడు. అమ్మా, నీ కొడుకు సాధించేశాడు. రామ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. పిలో కైకు పిలో. సాబ్ సాబ్ ఏం సలీం? సాబ్ ఓ పోలీస్ ఆయి. రామ్, ఎస్. యువర్ అండర్ అరెస్ట్. నాతో స్టేషన్కి రావాలి. ఎందుకు? మీ ఎక్స్ పార్ట్నర్ నవీన్ మర్డర్ కేసులో అనుమానం మీద నేను అరెస్ట్ చేస్తున్నాం. నవీన్? నేను మర్డర్ చేయడం ఏంటి? దిస్ ఇస్ రెడిక్యులస్. ప్లీజ్ కోఆపరేట్ విత్ లా. నో, ఫస్ట్ నేను లాయర్తో మాట్లాడాలి. అదంతా తర్వాత, ముందు పదండి. మా సార్ని పోలీస్ స్టేషన్ రమ్మంటారా? తుమ్ పోలీస్ అయ్యే శైతానే. వీడెవడో కానీ మనోడు గురించి కరెక్ట్ గా చెప్పాడు రా. డబల్ కరెక్ట్. వీడి కూడా మర్డర్ కేసులో పార్ట్నర్ అనుకుంటాను. వీడిని కూడా జీపెక్కించండి. మీకు ఇది మామూలేగా? 199 మంది అమాయకులేగా మీరు అరెస్ట్ చేశారు. మీకు నేరస్తులందరూ పార్ట్నర్లు. మిమ్మల్ని దేవుడు క్షమించడు. షట్ అప్. పార్ట్నర్స్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పిందిరా? ఈ నా కొడుకు ఏసీ బోరం దొరికిపోతా. ప్లీజ్ కమ్. ఓకే, 1 minute. టెన్షన్ పడకు, నాకేం కాదు. ఓకే, నువ్వు వెంటనే లాయర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. ఏంటండి ఇది? డోంట్ వరీ, బీ బ్రేవ్. బ్యాడ్ పీరియడ్ అంటే ఇది. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. రండి. జాయిన్ విత్ మీ ఇన్ మై హ్యాపీనెస్. What happened, Dave? ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? ఆ భగవంతుడు ఉన్నాడు అర్చన, అది కూడా నా వైపే ఉన్నాడు. Yes! అసలు ఏమైంది? పవిత్రమైన ప్రేమని ఆ భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తాడని నా విషయంలో మళ్ళీ రుజువైంది. Yes! అర్థం కాలేదా? హ. ఏ డబ్బు నెరవేసి నా శిల్పని నా నుంచి దూరం చేశాడో అదే డబ్బుని ఆ రామ్ గడికి దూరం చేశాను. వాణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. దానికి నువ్వెంత సాయం చేశావో ఆ దేవుడు కూడా నాకు అంత సాయం చేశాడు. ఆంధ్ర మ్యూజికల్ నైట్. ఏ నవీన్, ఈ ప్రోగ్రామ్కి వెళ్దామా? ఆంధ్ర మ్యూజికల్ నైట్ బాస్, ఇది డే. హే, డే ఏంటి నైట్ ఏంటి? ఈ దేవ్ తెలుసుకుంటే డే కూడా నైట్ అవుతుంది. దేవ్. యాక్చువల్ గా నవీన్ సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి లేట్ అవుతుంది సార్.
క్యాష్ తీసుకో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓకే సార్. ద పవర్ ఆఫ్ మనీ. నవీన్, ఆ రామ్ని దెబ్బతీయాలని, నామరూపాలు లేకుండా చేయాలని, వాడి మీద నాకున్న పక్కన నీకే ఎక్కువ ఉంది. ఎందుకు? ఏంటి సంగతి? భలే ప్రశ్న వేసావు బాస్. బ్యూటిఫుల్ క్వశ్చన్. వాడిపై నాకేం కోపం లేదు బాస్. వాడి పెళ్ళం ఉందే, బ్యూటిఫుల్ కసప్ తెలుసా? దాని అందం చూస్తే మత్తి పోతుంది బాస్. అందుకే వాడికి మోసం చేస్తున్నా, నీకు హెల్ప్ చేస్తున్నా అంతే. ఒక్కసారి బాసు, ఒకే ఒక్కసారి ఆ శిల్పని కసి తీరా చెక్కేయాలనిపిస్తుంది బాసు. బ్యూటిఫుల్ బాస్. ఐ లవ్. శిల్ప గురించి తప్పుగా మాట్లాడతావురా నా కొడక. ఆ నవీన్ గారిని నేను చంపేస్తే పాపం రామ్, ఆ పోలీసులు వాడిని అనుమానించి వాడిని అరెస్ట్ చేశారు అంతే. థ్యాంక్ యూ గాడ్. ఆ పిచ్చి పోలీసులు వాడికి మధ్య గొడవలే కారణం అనుకున్నారు. ఈ హత్యానేరం కింద రామ్ గారు జైలుకి వెళ్తే నా శిల్ప నాదవుతుంది. ఎస్, నా శిల్ప నాదవుతుంది. నా శిల్ప నాదవుతుంది. క్యావా మేం సాబ్? లాయర్ గారి ఫోన్ అందటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఫికర్ మత్ కూడా మేం సాబ్. 10 మందికి సాయం చేసే వాళ్ళకి కష్టం వస్తే అల్లా ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు, అందులో అనుమానమే లేదు. నిజమండి. అవును శిల్ప గారు, మీ హస్బెండ్ కి ఏ ప్రాబ్లం రాదు, నాది గ్యారంటీ. మీరు గుర్తుపట్టలేదా? 2 years బ్యాక్ ఫ్యాషన్ షో. మీరేంటి ఇక్కడ? నేను దేవ్ కి పార్ట్నర్ని. మీకు ఈ పరిస్థితి రావడంలో నా పార్ట్ కూడా ఉంది. కూర్చోండి. ఇదంతా దేవ్ మీ మీద ప్రేమతోనే చేశాడు, మిమ్మల్ని పొందాలని చేశాడు. చివరికి ఇప్పుడు ఆ నవ్విని చంపింది కూడా. ఓ మై గాడ్, ఇది కూడా మీకోసమే చేశాడు. ఆ నవీన్ మీ గురించి అసభ్యంగా మాట్లాడితే అందుకని ఇలా నా భర్తను దెబ్బతీయాలా? ఇవన్నీ నా కోసమే అనుకుంటే స్టూపిడిటీ. అందుకే ఇక్కడికి వచ్చాను. రామ్ని సేవ్ చేయగల ఇన్ఫ్లుయెన్స్ నాకుంది. బెయిల్ మీరు తీసుకురాగలను. యూ డోంట్ వరీ. మీరు దేవ్ ఫ్రెండ్ కదా. 2 years క్రితం మిమ్మల్ని గెలిచి బ్యూటీ క్వీన్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను గెలవడానికే వచ్చాను. ఎస్, నాకు దేవ్ కావాలి, కానీ ఇలాంటి దేవ్ కాదు. అతనిలో మార్పు తీసుకురావడం మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది. రామ్ బాధ్యత నాది. గంటలో ఆయన మీ ముందుంటారు. ఇట్స్ మై ప్రామిస్. వస్తాను. హలో దేవ్, నేను శిల్ప. నువ్వా? నేను అక్కడికి వస్తున్నాను. నేను నమ్మలేకపోతాను శిల్ప. ఇది నిజానా? థ్యాంక్ యూ గాడ్. నువ్వున్నావు. Yes. Yahoo! Yes. 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 నా శిల్ప నాకు దక్కింది. నా శిల్ప నాకు దక్కింది. Yes. 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 దక్కింది. శిల్ప.
చేసుకొని రా. ఏంటి గెటప్? ఏమై నీకు? అర్చన, ఇదే నా అసలు గెటప్. హే, నేను గెలిచాను. నా ప్రేమ తప్పు కాదు, నా ఆశ తప్పు కాదు, నా అదృష్టం తప్పు కాదు. నీ ఆలోచనే తప్పు. లేదు శిల్ప, నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు. మనసులో నన్ను ప్రేమిస్తూ కాంప్రమైజ్ అయి జీవిస్తున్నావు. ఇప్పుడు అది తెలుసుకుని నా కోసం వచ్చావు. నీకోసమే వచ్చాను, కానీ నువ్వు అనుకుంటున్నట్టు నీతో ఉండిపోవడానికి కాదు. నువ్వింకా ఇంకా పిచ్చివాడవైపోకూడదని, దిగజారిపోకూడదని నిజాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పాలని వచ్చాను. అంటే నేను నిన్నెప్పుడో మర్చిపోయాను. రామ్తో చాలా హ్యాపీగా ఉన్నాను. రామ్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను. ఆ విషయం చెప్దామనే వచ్చాను. కాదు, ఇదే నిజం దేవ్. ప్రేమ అన్నది ఒక వరం. నువ్వు ఆ వరాన్ని శాపంగా మార్చి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నా భర్త జీవితాన్ని, నిన్ను కోరుకుంటున్న వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ప్రేమ మనిషిని దేవుడిగా మార్చాలి, ఉన్మాదిగా కాదు. ప్రేమలో త్యాగం ఉండాలి, పగ కాదు. ప్రేమ దక్కలేదని అమ్మాయిల మీద యాసిడ్ పోయడం, నరికి చంపడం, జీవితాలు నాశనం చేయడం తప్పు, మహాపాపం. ఇట్స్ అ సిన్. ఏదైనా సాధించాలి అనుకోవడం పాజిటివ్, ఎలా అయినా సాధించాలి అనుకోవడం నెగటివ్. నువ్విప్పటికీ నెగటివ్ గానే ఆలోచిస్తున్నావు. మనం సాధించాలి అనుకున్నది మనదో కాదో అర్థం చేసుకోవాలి. నేను రామ్కి సొంతం, అతనికి మాత్రమే సొంతం. అందుకే అతని బిడ్డకి తల్లిని కాబోతున్నాను. దయచేసి ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించు. మా జీవితాల్లోంచి వెళ్ళు ప్లీజ్. బాయ్. ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ బాయ్, నాట్ ఎ బ్యాడ్ బాయ్. శిల్ప, శిల్ప, ఓడిపోయాను. నేను ఓడిపోయాను. ఇలా జరిగిందంటే ఇలా జరగకూడదు. ప్రేమ గోటం ఉందా? అసలు అది ప్రేమేనా? శిల్ప నాది కాదంటే నమ్మలేకపోతున్నాను. శిల్ప నాది కాదా? తెలిసి నన్ను మోసం చేసుకుంటానా? నన్ను మోసం చేసుకుంటానా? నేనెందుకు గెలిచి కూడా ఓడిపోయాను? ఆ రామ్ ఎందుకు ఓడిపోయి కూడా గెలిచాడు? ఆ రామే గెలిచాడు, గెలిచాడు, గెలిచాడు. దేవ్, నువ్వు ఓడిపోయావని నేను గెలిచానని ఎవరన్నారు? జీవితంలో గెలుపోవటంలే కాదు, అనుభూతులు, అనుభవాలు కూడా ఉంటాయి. నువ్వు నన్ను శత్రువుగా చూశావు, అందుకే అంతగా బాధపడుతున్నావు. నా దృష్టిలో నువ్వు శత్రువు కాదు. నువ్వేం చేసావని ప్రేమించడం తప్ప కాదే, కానీ విధి బలమైంది. అది నీతో లేదు అంతే. ఆ దేవుడంతా ముందే ఫిక్స్ చేశాడు. విధి, దేవుడు, నేనెప్పుడు వీటిని నమ్మలేదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందనుకున్నాను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. దేవుడున్నాడని ఒప్పుకుంటున్నాను. నేను శిల్పని మాత్రమే ప్రేమించాను, కానీ నువ్వు
ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు, మనుషుల్ని ప్రేమిస్తున్నావు, అక్కడికి నన్ను కూడా ద్వేషించట్లేదు. అందుకే అందుకే నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నవ్విని చంపింది నేనేనని ఒప్పేసుకుంటాను. పోలీసులకి లొంగిపోతాను. జీవితంలో ప్రతి చెడు మంచి కోసమే జరుగుతుంది. నిన్ను ప్రేమించే వాళ్ళతో జీవితం పంచుకో, నీ కోటం ఉండదు. ఆల్ ది బెస్ట్.